ఇక క్యాతన్పల్లిలో కాకరేగింది. మంచిర్యాలలో మంట పుట్టింది. అరాచక సర్కార్ మీద జంగ్ సైరన్ మోగింది. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అక్రమ అరెస్టుకు నిరసనగా మంచిర్యాల జిల్లా బంద్ పాటిస్తోంది. బీఆర్ఎస్ పిలుపు మేరకు జిల్లా అంతటా షట్టర్ కిందికి దిగింది. షాపులు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆటోలు అన్ని స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నాయి. జనమంతా బంద్కు సహకరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం మీద మంచిర్యాల జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చరిత్రలో ఎప్పుడూ చూడని అరాచకాలను కాంగ్రెస్ పాలనలో కల్లారా చూస్తున్నామంటున్నారు జనం. అందుకే ఇవాళ అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. నిన్న క్యాతనపల్లిలో అరెస్ట్ అయిన బాల్క సుమన్ కు మద్దతుగా సకల జనులు జిల్లా బంద్ కు మద్దతిస్తున్నారు. వాస్తవానికి క్యాతన్పల్లిలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉంది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొత్తం 22 స్థానాలున్నాయి. అందులో బీఆర్ఎస్ 10 స్థానాల్లో విజయడంకా మోగించగా సిపిఐ గులాబీ కూటమికి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇక కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితం కాగా ఓ స్థానంలో ఇండిపెండెంట్ గెలుపొందారు. గులాబీ పార్టీకి ఇంత స్పష్టంగా ఆధిక్యం ఉండగా మంత్రి వివేక్ మాత్రం అధికార మదంతో కుట్రలు చేస్తున్నారు. అసలు హస్తం పార్టీకి ఏ చిన్న అవకాశం కూడా లేని చోట బీఆర్ఎస్ బలాన్ని తగ్గించే కుతంత్రాలు చేస్తున్నారు. బాల్క సుమన్ లాంటి వారిని అరెస్ట్ చేసి ప్రశ్నించే గొంతుకల గొంతు నొక్కుతున్నారు. ఒక్క మున్సిపాలిటీని చేజెక్కించుకునేందుకే ఇంత నిస్సిగ్గుగా కుట్రల రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ కుయుక్తులను ప్రజలంతా గమనిస్తున్నారు. కుట్రల కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు. ఇక బాల్క సుమన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. బంద్ కు మద్దతుగా పట్టణంలోని బీఆర్ఎస్ నాయకుల భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అరాచక రాజకీయాలను ఎండగడుతున్నందుకు బాల్క సుమన్ అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్వి నాయకులను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. కాంగ్రెస్